నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ తిరుగుతున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైవ్లోనే కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఉప ఎన్నికల్లో ఇండియా హవా 13 అసెంబ్లీ సీట్లకు 10 కైవసం, బీజేపీకి 2, పశ్చిమ బెంగాల్లో 4, తృణమూల్కే, హిమాచల్ ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ విజయం, బీహార్లో జేడీయూపై స్వతంత్ర అభ్యర్థి గెలుపు. ఈ ఫలితాలు మార్పునకు సంకేతం. ఉప ఎన్నికలు అనేటివి అన్ని దేశంలో జరిగినటువంటి కావు కదా. ఈ ఉప ఎన్నికలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులను బట్టి, హిమాచల్లో ఉండేటువంటి పరిస్థితులు వేరు. హిమాచల్లో 3 కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ ఒక బీజేపీ గెలిచింది, అక్కడ ఒక 2 కాంగ్రెస్ గెలిచింది. కానీ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికలు వేరే, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నటువంటి బెంగాల్ పరిస్థితి వేరే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంటుంది. ఉప ఎన్నికలు ఎప్పుడూ కూడా గీటురాయిగా అనుకుంటే, ఉదాహరణకు మన తెలంగాణ తీసుకుందాం. 2018లో బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఓడిపోయినాయి. తెలంగాణలో 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఏ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా, ఏ ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, ఏ ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా కనీసం ప్రభావం కూడా చూపలేదు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. మరి ఉప ఎన్నికల ఫలితాలు మార్పునకు సంకేతం అయితే, ఇక్కడ బీజేపీ గెలవాలి కదా. తెలంగాణలో దుబ్బాకలో బీజేపీ గెలిచింది, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచింది, హుజూరాబాద్లో గెలిచింది, మునుగోలులో గెలిచినంత పనిచేసింది. లేకపోతే నిజామాబాద్లో కార్పొరేషన్లో, వరంగల్ కార్పొరేషన్లో అన్నింటిలో బీజేపీ గెలిచింది, ఆ బీఆర్ఎస్ ఓడిపోయింది. అప్పుడు కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదు. కాంగ్రెస్ సొంతంగా ఉన్నటువంటి హుజూర్నగర్లో సిట్టింగ్ స్థానం కోల్పోవడంతో పాటు నాగార్జున సాగర్లో ఓడిపోయింది. మిగిలిన ఏ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా, హుజూర్నగర్లో, నల్గొండ జిల్లా కాంగ్రెస్కు కంచుకోట కదా, హుజూర్నగర్లో, నాగార్జున సాగర్లో, మునుగోడులో సొంత సిట్టింగ్ స్థానం రాజీనామా చేస్తే అక్కడ కూడా కాంగ్రెస్ గెలవలేదు. హుజూరాబాద్లో, దుబ్బాకలో ఎట్లాగో గెలవలేదు. జిహెచ్ఎంసీలో గెలవలేదు. జిహెచ్ఎంసీలో 1 సీటు 2 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. పెద్ద అయిన నిజామాబాద్ కార్పొరేషను, వరంగల్ కార్పొరేషను, కరీంనగర్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్కి వచ్చింది కూడా ఏం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది లేదు. ఒక ఎమ్మెల్సీ గెలిచింది, 2 ఉప ఎన్నికల్లో గెలిచింది, జిహెచ్ఎంసీలో మంచి సీట్లు గెలిచింది, నిజామాబాద్. అట్లాంటి భారతీయ జనతా పార్టీ మరి అధికారంలో తెలంగాణ ఎన్నికల్లోకి వచ్చేసరికి, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాలే కదా. సో ఈ ఉప ఎన్నికలను చూసి సంఖ్యలు గుద్దుకుంటే కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏదో గెలిచినట్టుగా, ఇది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుకు సంకేతంగా భావిస్తే ఆ పార్టీ పప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో జరిగినటువంటి, తమిళనాడులో డిఎంకే గెలిచింది, తృణమూల్ గెలిచింది. అక్కడ గెలవడం అనేటువంటిది పెద్ద కొత్త లేదు, అందులో వింత లేదు. తమిళనాడులో గెలిచేటువంటిది కానీ, లేదంటే అక్కడ గెలిచేటువంటిది కానీ, ఒకవేళ అక్కడ అధికారంలో లేనటువంటి పార్టీ గెలిస్తే అదొక వింత విచిత్రము. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ వైపు వెళ్ళినటువంటి వాళ్ళు రాజీనామా చేసి పక్కకు వేయరు. రాజీనామా చేసి ఉప ఎన్నికల్లోకి వెళ్తే ఓడితే ఓడిరు, గెలిస్తే గెలిచారు. కానీ రాజీనామా చేసిపోయారు కదా. ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళారు వాళ్ళు. సో ఆ విషయాలను గమనించాలి. ఉప ఎన్నికల ఫలితాలు మాత్రమే కొలమానంగా, గీటురాయిగా భావిస్తే అది పప్పులో కాలేసినట్టు అవుతుంది ఏ ప్రభుత్వానికైనా, ఏ పార్టీకైనా సరే. ఓవరాల్గా తెలంగాణలో ఒక బీఆర్ఎస్కు వ్యతిరేక వాతావరణం ఉన్నది అనేటువంటిది వచ్చింది. కానీ ఎక్కడైతే బీజేపీ వరుసగా గెలుస్తుందో, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, 2 ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ, జిహెచ్ఎంసీ లాంటి పెద్ద సంస్థలో గెలిచినటువంటి జిహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలిచింది. ఒక గోషమాల్ తప్ప జిహెచ్ఎంసీలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయింది. ఒక మహేశ్వరంలోనో, రాజేంద్రనగర్లోనో ప్రభావం చూపగలిగింది తప్పితే మిగిలిన చోట్ల ప్రభావం కూడా చూపలేకపోయింది కదా. సో మరి అక్కడే ఎల్బీ నగర్లో 11కు 11 స్థానాలు బీజేపీ కార్పొరేటర్లను గెలిచింది, కానీ ఎమ్మెల్యే గెలవలేకపోయింది. మరి కార్పొరేటర్లు గెలిచిన చోట ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయింది? అదే నిజామాబాద్లో కార్పొరేషన్లో 28 సీట్లు గెలిచినప్పుడు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలవగలిగింది.
సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చోట ఎంపీలు బీజేపీ గెలిచింది. ఒక్క అసెంబ్లీ సికింద్రాబాద్ కింద ఒక్క అసెంబ్లీ కూడా లేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిచిన చోట మహబూబ్ నగర్లో ఒక్క ఎమ్మెల్యే లేదు. మహబూబ్ నగర్లో బీజేపీ గెలిచింది కదా. మెదక్లో ఒక ఎమ్మెల్యే గెలవలేదు. 6 టీఆర్ఎస్ గెలిచింది, 1 కాంగ్రెస్ గెలిచింది. మరి మెదక్లో బీజేపీ గెలిచింది కదా. సో ఒక ఎన్నికకు ఇంకొక ఎన్నికకు పొంతన ఉండదు. దేశాలలో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆ అసెంబ్లీలకు సంబంధించి స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా అదే ఉంటుందని చెప్పడానికి ఎక్కడైనా అవకాశం ఉంటుందా? పోనీ ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి తప్ప జాతీయ స్థాయికి దానికి ఏం సంబంధం ఉంది? ఉత్తరప్రదేశ్లో ఆయన ఎవరో ఆజాద్ అనేటువంటి వ్యక్తి గెలిచిండు. జాతీయ స్థాయి ఎన్నికలకు ఆ ఎన్నికకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఆ ఎన్నికకు ఆయన గెలవడానికి జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ సర్కారు ఉండాలా వద్దా అనే దానికి ఏమైనా పొంతన ఉందా? అది కేవలం స్థానికంగా ఉండేటువంటి ప్రజల మద్దతు మేరకు మాత్రమే గెలిచింది. అంతే తప్ప ఇది జాతీయ స్థాయిలో ఏదో జరుగుతుంది, మేము వేసినటువంటి ఓటు జాతీయ స్థాయిలో ఇంకేదో జరుగుతుంది అనేటువంటిది కాకుండా స్థానికంగా ఆ రాష్ట్రాల పరిస్థితులు, లేదంటే అక్కడ ఉండేటువంటి అభ్యర్థి పరిస్థితి, లేదంటే అక్కడ ఉండేటువంటి పార్టీల పరిస్థితి, స్థానిక పరిస్థితులే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి ఏ ఎన్నికల్లోనైనా సరే. తెలంగాణలో 8 బీజేపీ గెలిచినా, 8 కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ ఒకటి కూడా గెలవకపోయినా స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ పట్టును కోల్పోయింది కాబట్టే ఒకటి కూడా గెలవలేదు. అది తెలంగాణలో ఉండేటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా మాత్రమే జరిగింది తప్ప ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి పడ్డటువంటి ఓట్ల. ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానికంగా జరిగినటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఓట్లు వచ్చినాయి కదా. మరి అక్కడ బీజేపీ పోటీ చేసినటువంటి అన్ని ఎంపీలు ఎందుకు గెలవలేకపోయింది? అక్కడ 4 స్థానాల్లో వైసీపీ గెలిచినటువంటి 4 స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఆ ఓడిపోయినటువంటి స్థానాల్లో బీజేపీ గెలవాలి కదా. ఎందుకు ఓడిపోయింది అంటే స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, స్థానికంగా ఉండేటువంటి నాయకత్వము, స్థానికంగా ఉండేటువంటి అభ్యర్థుల మొహము, స్థానికంగా ఉండేటువంటి సమస్యలను కూడా జాతీయ ఎన్నికల కోసం ఢిల్లీలో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయనేటువంటిది ప్రతి ఎన్నికల్లో కూడా రుజువవుతూనే ఉన్నది. కేంద్రంలో సంకీర్ణ సర్కారు వచ్చినటువంటి ఆ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకు వచ్చినాయి సంకీర్ణ సర్కారులు? కేవలం స్థానిక సమస్యల ఆధారంగానే ఎంపీ ఎన్నికల్లో కూడా ఓటేస్తున్నారనేటువంటిది దేశంలో రూఢి అవుతున్నది ప్రతిసారి. ఈసారి 2024 ఎన్నికల్లో కూడా అదే జరిగింది. తమిళనాడులో ఒక్కటి కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ పొత్తు లేకుండా ఎందుకు గెలవలేకపోతున్నాయి? పంజాబ్లో ఎందుకు గెలవలేకపోయింది? స్థానికంగా ఉండేటువంటి అంశాలే కదా. లేకపోతే జైల్లో ఉన్నటువంటి ఖలిస్తానీ ఉగ్రవాది అమృత్పాల్ సింగ్ ఎట్లా గెలిచిండు? అమృత్పాల్ సింగ్ ఎట్లా గెలిచిండు? దేశవ్యాప్తంగా ప్రభావితం చేసేటువంటి అంశమా? కాదు కదా. లేకపోతే బారాముల్లాలో ఒమర్ అబ్దుల్లా చేతిలో ఒక ఉగ్రవాది ఎట్లా గెలిచిండు? ఒక ఐఎస్ఐ ఉగ్రవాదో లేకపోతే ఇంకొక ఇస్లామిక్ ఉగ్రవాది బారాముల్లాలో ఒక మాజీ ముఖ్యమంత్రిని 2 లక్షల మెజారిటీతో ఎట్లా ఓడించిండు? అంటే స్థానిక పరిస్థితులు, స్థానిక అంశాలు, అక్కడ ఉండేటువంటి అభ్యర్థి, అక్కడ ఉండేటువంటి స్థానిక భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకునే కదా ఓట్లేసేది. జాతీయ స్థాయి ఎన్నికలైతే హైదరాబాద్లో మజ్లిస్ ఎందుకు గెలుస్తుంది? అక్కడ ఉండేటువంటి ప్రజలు మిగిలినటువంటి ఏ అంశాలను కూడా పట్టించుకోరు, ఒకే అంశాన్ని మాత్రమే పట్టించుకుంటారు అనేటువంటి విషయం స్పష్టంగా రూఢి అవుతున్నది కదా. అంటే దేశం అనేటువంటి కొలమానం కానీ మిగిలినటువంటి అంశాలు కానీ మార్పునకు సంకేతం అని చెప్పడానికి ఎక్కడా కూడా ఒక కొలమానం కానీ ఒక అవకాశం కానీ లేదు అని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. అదొక పెద్ద ఉదాహరణ. అంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది?